ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని మాసముల నుంచి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి పదే పదే మనం మీడియాలో చూస్తున్నాము. ఆయన చెప్పడం మూలంగానే మనం ఈరోజు సనాతన ధర్మాన్ని పలు రకాల ప్రజలు పలు రకాల విషయాల గురించి చర్చించుకుంటున్నాము. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియదు. కాబట్టి తెలియదు కాబట్టి తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు చెప్పదలుచుకున్నాను. అయితే సనాతన ధర్మం అంటే ఏంటంటే ధర్మాన్ని కాపాడడం, అలాగే ఆడిన మాట తప్పకపోవడం, ధర్మాన్ని కాపాడడం అనేది సనాతన ధర్మం. ఒకవేళ ఏదైనా తెలియక ఆడిన మాట తప్పినా, ధర్మాన్ని పరిరక్షించకపోయినా కూడా దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాలని చెప్పి భాగవతం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషి కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అందుకనే మనకి పవన్ కళ్యాణ్ గారు మనకి సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు అనుసరించాలని పదే పదే మనకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దీని గురించి పదే పదే చెప్పడం వల్ల కూడా ప్రజల్లో చాలామందికి, సామాన్య ప్రజల వరకు వెళ్ళింది ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సనాతన ధర్మాన్ని అనేది ఆచరించడం అనేది అవసరం అన్నమాట. అయితే ఒక ఉదాహరణ మీ ముందుకు చెప్పదలుచుకున్నాను. మహాభారతంలో పాండవులు 5 ఉన్నారు. ఈ పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ద్రౌపది దగ్గర వాళ్ళు ఉండాలి. అయితే ఆ క్రమంలో ఎవరైనా ఈ ధర్మాన్ని కనుక అతిక్రమించినట్లయితే దానికి తగ్గ శిక్షను అనుభవించాలన్నమాట. అయితే ఈ క్రమంలో ఒకసారి ఈ పాండవుల్లో ఒకరైన అర్జునుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు కష్టాల్లో ఉండి వచ్చి, అర్జున నన్ను రక్షించాలి, నేను చాలా బాధలో ఉన్నానని చెప్పి బ్రాహ్మణుడు ఈ అర్జునుడిని వేడుకుంటాడనమాట. ఆ క్రమంలో తన గాంధీవాన్ని తీసుకోవడానికి ద్రౌపది దగ్గరికి ఈ అర్జునుడు వెళితే, ద్రౌపది రహస్య మందిరానికి అర్జునుడు వెళితే ఆ సమయంలోనే ధర్మరాజు అక్కడ ఉంటాడు. అప్పుడు అర్జునుడు బాధపడి ధర్మరాజుని క్షమాపణ అడిగితే ధర్మరాజు ఆ సందర్భంలో ఏమంటాడంటే, అర్జున నువ్వేం తప్పు చేయలేదు, ఎందుకంటే మన రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి ఆ క్రమంలో నువ్వు మా రహస్య మందిరానికి వచ్చావు తప్పితే నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగా రాలేదు అని చెప్పి ధర్మరాజు అర్జునుని అంటాడనమాట. అయినా సరే అర్జునుడు దానికి ప్రతిఫలంగా తను తప్పు చేశాడని, ధర్మాన్ని అనుసరించలేదు కాబట్టి ఆ బ్రాహ్మణుడిని రక్షించి ఆ తరువాత అతను 12 నెలలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా తన ధర్మాన్ని అనుసరించాలి కాబట్టి దానికి తగ్గ అనుసరించలేదు కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలంగా ఈ అర్జునుడు 12 నెలలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి శిక్ష అనుభవిస్తాడనమాట. కాబట్టి ఇది సనాతన ధర్మం అంటే. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ధర్మాన్ని ఆచరించాలి. అలాగే ఒకవేళ ధర్మాన్ని ఆచరించకపోయినా, ఆడిన మాట తప్పకపోయినా దానికి తగ్గ శిక్షను తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషి కూడా అనుభవించి తీరాలన్నమాట. ఇదే సనాతన ధర్మం. కాబట్టి మనం భవిష్యత్తులో కూడా మనం ఆచరించే సనాతన ధర్మం అనేది ఆచరణ యోగ్యంగా ఉండాలి. అంటే భవిష్యత్ తరాలకి, రాబోయే తరాలకి ఆచరణ యోగ్యంగా ఉండాలి. కాబట్టి మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పదే పదే మనకు సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మం గురించి పరితపిస్తున్నారు. ఆయన చేసే ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలనే సంకల్పం చాలా గొప్పది. కాబట్టి మనమందరం కూడా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా మద్దతు తెలియపరిచి, ప్రజల్లో ఇంకా తెలియని వారు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వారికి తెలియపరిచి మనమందరం కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.